యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ప్రేక్షకుల కోరిక మేరకు ఈరోజు మనం ఈ వీడియోలో మన సిరీస్లో 11వ పద్యాన్ని స్వరములతో నాతో పాటు మీరు పాడుకోండి. చాలామంది ప్రేక్షకులు అడిగారన్నమాట, గురుగారు మీరు ఒక వీడియో పాట పాడుతున్నారో, ఒక వీడియో సాంగ్ విత్ స్వరం పాడుతున్నారో, అది నేర్పిస్తే మాకు ఇంకా బాగా ఈజీగా ఉంటుంది, చిన్న చిన్న బిట్స్కి స్వరం పాడితే అన్నారన్నమాట. అది ఈరోజు మనం నాతో పాటు మీరు అందరూ నేర్చుకోండి. అలాగే ఇదే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసి మళ్ళీ రేపే పెడతాను, అందరికీ క్లియర్గా అర్థమవుతాయి అనమాట. పాడుకునే వాళ్ళకి పాడుకోవచ్చు, కీబోర్డ్ ప్లే చేసుకునే వాళ్ళకి కీబోర్డ్ కూడా ప్లే చేసుకోవచ్చు. పేపర్ పైన నేను అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు పేపర్ పైన చూసుకోండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఆ మధ్యలో ఎక్కడో ఉంటాయి అనమాట ఈ స్వరాలు. దయచేసి చాలామంది గురుగారిని మీరు స్వరాలు ఇవ్వట్లేదండి అంటున్నారన్నమాట, నేను ఇస్తున్నాను. మనం 4:30 శృతిలో పాడుకుంటున్నాం ఇవాళ. సగమ పని సా సని ప మగ సా, లో పిచ్చిలో సని ప మగ అంతవరకు వెళ్ళారన్నమాట. చక్కగా నాతో మీరు నా తర్వాత మీరు పాడుకోండి, నేను పాడిన తర్వాత. వందే శంభుముమాపతిం సా 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 సురగురుం ని సా పా వందే జగత్కారణం మన్నీ మపగా వందే పన్నగభూషణం గప్పా సా సా మృగధరం సగసా వందే పశూనాం పతిం సాగా గ సా వందే సూర్య శశాంకవన్హినయనం సా మమ గమసా వందే ముకుంద ప్రియం సా పా మప పా వందే గాని భక్తజనాశ్రయం శవరదం భక్తజనాశ్రయం చ వరదం నిన్ని సపా వందే మగ్గా శివం గసా శంకరం నీస పా చక్కగా మీరు నేను పాడుతున్నప్పుడు నాతో మీరు పాడుకుంటే మీకు చక్కగా ఈ స్వరం కూడా మీకు వచ్చేస్తుంది. అలాగే పేపర్ పైన నేను క్లియర్గా రాశాను, అది మిడిల్లో ఉంటుంది అనమాట, వీడియో మిడిల్లో మధ్యలో ఉంటుంది. దయచేసి మీరందరూ చూసుకోండి. నా తపన ఏంటంటే మీరందరూ కూడా
పాటలు పాడుకుంటాం కదా, 1,00,000 మంది పాటలు పాడేస్తారు. స్వరం కూడా పాడుకోవాలి. స్వరం ఉందన్నమాట ఇక్కడ. స్వర సాహిత్యములను పదమే ఉంది. అందులో స్వరమే ముందుంది, సాహిత్యం అంటే పాట తర్వాత ఉందన్నమాట. మరి ఇప్పుడు ఇదే ఈ పద్యాన్ని నేను కీబోర్డ్ ప్లే చేసి పెడతాను ఇప్పుడు. అప్పుడు మీకు అన్ని రకాలుగా మీకు అర్థమవుతాయి అనమాట. ఒక వీడియో పద్యం పాడుకుంటున్నాం పాట, ఇంకొక వీడియో ఇలా నాతో పాటు మీరంతా పాడుకోండి, ఇంకా నేను స్వరం పాడాల్సిన పని లేదు. ఇంకొక వీడియో కీబోర్డ్ ప్లే చేసి చూపిస్తాను, కీబోర్డ్ ప్లేయింగ్. మీకు అందరికీ హ్యాపీగా ఉంటుంది అనమాట. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి. ఈ పద్యమును మొత్తం నేను స్వరం పాడతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. సా 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 స స సా స సా ని ని స పా మన్ని మ ప ప ప గా గ ప సా స స సా స సా స స గ సా సా గా గ గ గ గ సా సా మా మా మ మ మ మ మ మ గ మ సా సా పా మ ప ప ప పా గాని నిన్ని నిని 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 సా పా మగ్గా గసా నీ స పా. థ్యాంక్ యూ అండి. ప్రయత్నం గొప్పది, మీరు కూడా ఇలాగ పాడుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ పద్యాన్ని కీబోర్డ్ పైన ప్లే చేసి పెడతాను, క్లియర్గా చెప్తాను, అనుస్వరాలతో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.